మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొత్తపల్లి మండల రైతులకు వారం రోజుల్లోగా సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేసి కొత్తపల్లి మండలంలోని 7 గ్రామాల చెరువులను నింపాలని కోరారు. లేకపోతే ఆచంపల్లి వద్ద రైతులతో కలిసి మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. బద్దిపల్లి గ్రామంలో రైతులతో కలిసి పంట పొలాలు, చెరువులను పరిశీలించిన ఆయన వర్షాభావం కారణంగా బావులు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి రైతుల నార్లు ఎండిపోకుండా కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈరోజు బద్దిపల్లి ప్రాంతంలో రైతులతో రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు శ్రీరాంపల్లి కానీ, కమాన్పూర్ కానీ, నాగులమల్లెల కానీ, బావుపేట కానీ, ఎలగందల కానీ ఇవన్నిటి కూడా ఇప్పుడు నార్లు వచ్చే సమయం వచ్చింది. ఇప్పటికే రోహిణి కర్త వచ్చి 15 రోజులైంది. ఇప్పటికీ రైతులు నారు ఊతలేరు. ఎందుకు నారు ఊతలేవు అంటే నీళ్ళు చుక్కలేదు, నీళ్ళు ఒక్క బొట్టు లేదు. మరి ఎందుకు నీళ్ళు వస్తలేవు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మేము వరద కాలువకు తూము పెట్టినాం ఆచంపల్లి కాడ. ఇదే రైతులందరం పోయి తూము పెట్టడం వల్ల ఆ తూము ద్వారా నాగులమల్ల చెరువు నిండి నాగులమల్ల ద్వారా కొరపకుట్టకు వచ్చి బావుపేటకు నీరు వచ్చి బావుపేట నుంచి ఎలగందల మళ్ళీ కొరపకుంట నుంచి బద్దిపల్లి కమాన్పూర్ ఈ 7 గ్రామాల కూడా పుష్కలంగా నీళ్ళు ఉండడం వలన అటు మత్స్యకారులకు కూడా చేపలు పట్టుకునే అవకాశం వచ్చింది. రైతులు ఒక ఇంచు భూమి కూడా మిలకుండా బీడుమూలు లేకుండా మొత్తం పంట పండించారు. 2014 నుంచి 2024 వరకు బ్రహ్మాండంగా పంట పండిరు. పండుకున్నాం, అదొక వేరే విషయం. ఇప్పుడున్న పరిస్థితిలో మరి వరదకాలం ఒక బొట్టు నీళ్ళు వస్తలేవు. వరదకాలం నీళ్ళు రాకపోతే ఆచంపల్లి తుమ్లకెళ్ళి ఒక బొట్టు రావు. 7 గ్రామాల్లో కూడా ఎక్కడ చెరువులో ఒక బొట్టు నీళ్ళే పరిస్థితి లేదు. రైతులందరూ కూడా ఇప్పుడు నారేయాలంటే ఒక బొట్టు నీళ్ళు. మరి ఇప్పుడు వెళ్ళిన వల్ల ఏదో మొత్తానికైతే ఉడకపోస్తుంది, ఒక బొట్టు నీళ్ళని ఆవిరైపోయినాయి. సో ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది? రైతులకు చివరికి మీరు మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి యథావిధిగా మిడ్మానరికి వరదకాల ద్వారా పంపిస్తే అక్కడ నుంచి తుమ్ల ద్వారమే నీళ్ళు తీసుకుంటాం. ఆ నీళ్లు తీసుకోకపోతే మాత్రము రైతు ఈ కాలం పంట వేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ని, ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరు చొరవ తీసుకోండి. రోహిణి ఇవి నారు పోసే సమయానికి కూడా ఒక బొట్టు నీళ్ళు లేవు. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి వరదకాల ద్వారా మీరు మిడ్మానరికి నీళ్లు పంపిస్తే ఈ 7 గ్రామాలకు కూడా చెరువులు నిండుతాయి. ఒక 5 రోజులు చాలు, మాకు 5 రోజులు ఇస్తే మేము అన్ని చెరువులు నింపుకుంటాం. లేకపోతే ఇంకొక 2-3 రోజుల తర్వాత మాత్రం కాలం వెళ్ళిపోతుంది, మళ్ళీ నాట్లు వేసిన వృధా అవుతుంది. కాబట్టి మేము అందుకే రైతుల పక్షాన్ని రావడం జరిగింది. నెంబర్ 2, 15-20 సంవత్సరాల క్రితం మిడుమాన నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా పనులు మొదలు పెట్టిండ్రు. ఇప్పటికీ పనులు కాలే. దాని నమ్మకలేకనే మేము ఆచంపల్లి పెట్టుకున్నాం. ఆ పనులు జరగకపోవడం వలన శ్రీరాంపల్లికి నీళ్లు రావడం లేదు. ఇప్పుడు మేము అధికారం డిమాండ్ చేస్తున్నాం. ఆ పని అర్థాంతంగా ఆగిపోయింది. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు చేస్తారా, చేయకపోతే రైతులు మేమే తలా లొంగి కట్టుకొని చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇమ్మీడియట్గా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మేము మీడియా ద్వారా మేము అధికారాన్ని హెచ్చరిస్తున్నాము, ప్రభుత్వ పెద్దలను హెచ్చరిస్తున్నాము. ఇమ్మీడియట్గా ఈ యొక్క కాలువను కంప్లీట్ చేయండి. ఒక 3 రోజులు 4 రోజుల లోపల వరద కాలువకు నీళ్ళు ఇచ్చి ఈ గ్రామాలను ఆదుకోండి. లేకపోతే డెఫినెట్గా రైతులు ఇప్పటికీ బాధపడుతున్నారు. నారులు పోసే పరిస్థితి లేదు, నీరు లేదు, మరి ఎట్లా బతకడం? కాబట్టి ఇమ్మీడియట్గా ఈ రైతులను ఆదుకోండి. ఇదే కాదు, 7 గ్రామాలతో పాటు కరీంనగర్ మండలంలో గ్రామాలలో నీళ్లు లేక చిత్త పరిస్థితి వచ్చింది. ఇది ఎండాకాలం కన్నా విపరీతంగా ఎండ ఉంది. ఇది ఈ కాలంలో వర్షాలు పడాలి, 3 రోజుల కోసం వర్షం పడాలి. రోహిణి కార్త వచ్చింది కాబట్టి ఇప్పటికి కూడా ఒక వర్షం పడలేదు, ఒక బొట్టు లేదు. చెరువులు ఎండిపోయినాయి, బాయిలు ఎండిపోయినాయి. రైతులందరూ కూడా మొగులు దిక్కు చూసే పరిస్థితి వచ్చింది. మొగులో నీళ్ళు వర్షం వచ్చే పరిస్థితి లేదు. ఇమ్మీడియట్గా ప్రభుత్వ పెద్దలు మీరు ఆదుకోండి, నీళ్ళు రిలీజ్ చేయండి. లేకపోతే డెఫినెట్గా రైతు రోడ్డు మీదకి వస్తే ప్రజా యుద్ధంగా మారుతుంది. కాబట్టి అటువంటి యుద్ధానికి మీరు అవకాశం ఇవ్వకండి. ఇమ్మీడియట్గా 2, 1 కెనాల్ కంప్లీట్ చేయండి, 2వది వరదకాల ద్వారా నీళ్ళు ఇచ్చి మా రైతులను ఆదుకోండి.